పే చేశాడు అనమాట 6,000 నాకు. 6,000 అంటే 6,000 పే. Good morning, bros. Everybody is enjoying your life. Pandago, man. సో చలో గైస్, హలో అందరికీ, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను ఒక 2 years నుంచి అయితే స్ట్రగుల్స్ అయితే నా ఒక ఇబ్బందిని అయితే ఈరోజు అయితే క్లియర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే నమ్మలో నాకు ఒక 2 years అవుతుంది, ఇంకో 5 days ఆర్ 6 days అయితే నమ్మ 2 years అయిపోతుంది అనమాట. సో చిన్న ఎందుకు మాట్లాడుతున్నా అంటే మా రూమ్లో అయితే అందరూ అయితే పడుకున్నారు, ఇంకా ఎవరు లేదు కదా. ప్లస్ అదేంటంటే నేను క్లిప్ అనేది పెట్టించా కదా, ఇది బ్లేజర్స్, మీరు క్లిప్ అంటారో సంథింగ్ ఏదంటారో ఎవరో తెలియదు, నేనైతే క్లిప్ అని అంట. దాన్ని అయితే ఈరోజు తీపిపోతున్నాను అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. నేను దీనివల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను అనమాట చాలా వరకు అయితే. అదేంటంటే మా ఇంటి దగ్గర చాలామంది నాకు చెప్పారనమాట, అప్పుడు చిన్నప్పుడు చెప్పారు, కానీ మనం ఎవరు చెప్తే ఏం లేదు కాబట్టి ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు వచ్చేసి దానికి 60,000 పెట్టేది, 60,000 కలిసి పెట్టించా. ఇప్పుడు రిమూవ్ చేయడానికి దీనికి వచ్చేసి 12,000 అనమాట. సో మీకు ఎవరికన్నా ఎలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం, ఎవరైనా ఫేస్ చేస్తే మాత్రం, అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం చేయించుకోమాకండి, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మన ఛానల్ ఎవరైతే కొత్త వచ్చారో ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే నార్మల్ రూమ్లో ఉన్న సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఈ మధ్య సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే నార్మల్ వాయిస్ గిట్ట అదేంటంటే రూమ్లో ఉండడం చేయడం వల్ల అది ఫ్యాన్ సౌండ్, ప్లస్ ఇంకా మా రూమ్లో చాలా సౌండ్స్ వస్తాయి, మొత్తుకుంటారు అందరు కాబట్టి. ఇప్పుడైతే అందరు పడుకున్నారు, మ్యాక్సిమం సౌండ్ రావట్లేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే నార్మల్గా నేను ఇంకా చాలా విషయాలు ఫేస్ చేశాను. ఫుడ్ తినడంలో, నాన్ వెజ్ తినడంలో. నేను నాన్ వెజ్ తినకుండా ఒక్కరోజు వారం కూడా ఉండలేను, బట్ దీనివల్ల ఒక మంత్ పైన ఉన్నాను అనమాట. సో అదేనమాట, అలా ఉంటుంది. సో ఈరోజు మీకే చూపిస్తా ఎలా తీస్తాడో, నార్మల్ దీన్ని ఎలా రిమూవ్ చేస్తారో. దీనికి వచ్చేసి నెక్స్ట్ ఫ్రేమ్ పెడతారు అనమాట, గ్లాస్ ఫ్రేమ్. నార్మల్ దాన్ని గ్లాస్ ఫ్రేమ్ అని పిలుస్తారు, లేదంటే కొంతమంది ప్లాస్టిక్ సంథింగ్ ఏదో పిలుస్తారు అనమాట, నాకు అంత ఐడియా లేదు. సో నిన్న కూడా చాలా ప్రాంక్స్ అయితే చేశాను. నేనైతే ప్రాంక్స్ మస్తు ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా పోస్ట్ చేయలేదు, రేపు పోస్ట్ చేస్తాను అనమాట. సో లెట్స్ గో. ఇంకొంతమంది రీసెంట్ వీడియో నేను పెట్టిన దాంట్లో డిప్రెషన్ నీకు ఎందుకు అంటే, నార్మల్ డిప్రెషన్ అంటే ఇన్ ద సెన్స్ మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, దానివల్ల టెన్షన్ వచ్చేస్తుంది, అంతేగాని డిప్రెషన్ అంటే అంత మించి ఏం లేదనమాట. ఇక్కడ ప్లస్ బయట తిరుగుతున్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. చాలా ఎండ కొడుతుంది, బీభత్సంగా ఎండ కొడుతుంది అనమాట. నార్మల్ ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. బయట తిరగాలని ఏదైనా వ్లాగ్ చేద్దాం, వీడియో చేద్దాం అన్నా కానీ ఫుల్ ఎండ కొడుతుంది. అందుకోసం నేను మార్నింగ్ బయటకు వెళ్తున్నాను అనమాట, వార్మప్ అయినది. అంటే బయట ఏదైనా మీట్ అవ్వాలన్నా కానీ బిఫోర్ ఏదన్నా ఉంటే 8 బిఫోర్ ఆర్ 4 తర్వాతకి, మళ్ళీ సాయంత్రం మధ్యలో గ్యాప్లు ఎప్పుడైనా కాలేజ్ లేదా అంటే కాలేజ్ మాకు అయిపోయింది అనమాట. 13th అయిపోయింది, హోలీ ముందు రోజే అయిపోయింది. ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ 7 దాకా మాకు సెమ్ ప్రిపరేషన్, అంటే 1st నుంచి 5th దాకా మాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. దాని తర్వాత 2 days గ్యాప్ ఇచ్చి మాకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఇక ఎగ్జామ్స్ వచ్చేసి 10 days, మాకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకో 5th సబ్జెక్ట్ వచ్చేసి నాకు NPTEL, అది వచ్చేసి హైదరాబాద్లో, అది తర్వాతకి చూడొచ్చు, అప్పుడు నేను కూడా చూపితే. NPTEL ఈజ్ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్, కానీ 4 సబ్జెక్ట్స్ అంత మ్యాటర్ ఏం కాదు. ఒక మ్యాథ్స్ ఒకటే మ్యాటర్, ఎందుకంటే మ్యాథ్స్లో వీక్. నేను మా క్లాసులో చాలామంది ప్రాంక్ చేశాను మ్యాథ్స్ గురించి. మ్యాథ్స్ అయితే అందరు ఎవరి దగ్గర నోట్స్ లేదు, కానీ మా ఫ్రెండ్స్ చాలామంది పెట్టారనమాట, ఒక సర్ప్రైజ్ అయ్యానమాట. సో లెట్స్ గో టు ద వీడియో గైస్. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇంకా లేగలే అన్న అయితే నా పక్క వీడు, ఈ అన్న లేసాడు. అది అలా ఇచ్చి అయితే లిఫ్ట్లో మన పొలమే. సో ఇప్పుడైతే హాస్పిటల్ స్టార్ట్ అయిపోయా. ఇది వచ్చేసి మా కాలేజ్ హాస్పిటల్ది బిల్. ఎంతవరకు నేను చూపించుకుంది 2 times. ఇదొకటి, ఈడొకటి, ఇంకా ఇక్కడ రాస్తారు మార్నింగ్ 11 కల్లా ఇక్కడ ఉండాలని. సో ఇప్పుడైతే అందుకని ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి అవుతుంది, ఒక 10:50 అనుకుంటా. ఇంకా 10 minutesలో అక్కడికి వెళ్ళాలి. ఇంకా నాకన్నా ముందే ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళ తర్వాత నేను, అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నేను వస్తాను. ఇక వెచ్చంగా కొడుతుంది. నేను గొడుగు తెచ్చుకున్నా కూడా మర్చిపోయాను అన్నమాట, అమ్మరేలో మర్చిపోయా రూమ్లో. ఏం కాదు, ఈ ఎండ మనకు కొత్త ఏం కాదు, నార్మల్గా ఇక ముందుకు వెళ్తాను. మిస్ చేసిన తర్వాత మరి క్లీన్ చేయడానికి నీట్గా ఉండవు అనమాట. సో అందుకోసం ఇప్పుడు మిస్ చేయకుండా డైరెక్ట్ వెళ్తా. ఇక తర్వాతకి చికెన్ వేసేయడమే ఒక 1 వారం రోజులు నాన్ స్టాప్. సో మీరు నా ముందు వేటలో కూడా వచ్చాడు, గొడుగు పెట్టుకొని పోతారు, అక్కడ కూడా గొడుగే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీడకి. ఇంకా అలా ఉంటుంది అనమాట. నార్మల్ ఎండ కొట్టడం వల్ల అలా. ఇది వచ్చేసి గ్రౌండ్. రీసెంట్ అయితే నా స్పెడ్స్ అయితే మార్చాను అనమాట. ఆ స్పెడ్స్ ఇరిగిపోయాయి, అంటే 1+1లో దాంట్లో ఆఫర్ తీసుకున్నా లెన్స్ కార్డ్లో. ఈ వచ్చేసి కొత్త
నామ స్పెడ్ తిరిగిపోలే పాత అంటే అవి ఉన్నాయి కానీ నామ రూమ్లో పెట్టా అలా అందుకోసం. ఇప్పుడు వెళ్ళబోతున్న హాస్పిటల్ ఇదే అనమాట, మా కాలేజ్ హాస్పిటలే. కానీ బిల్లు మాత్రం దారుణంగా వేస్తారు. ఇప్పుడైతే లోనకైతే వెళ్దాం అనమాట. దగ్గర మా కాలేజ్కి పక్కనే కాబట్టి నార్మల్ బిల్లు కూడా చాలా ఎక్కువ వేస్తారు. అంటే నార్మల్ మెడిసిన్స్ తరఫున చెప్పి నార్మల్ స్టూడెంట్స్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది అనమాట. అందుకోసం అలా మా కాలేజ్ హాస్పిటల్లో మెడికల్ దాంట్లో హాస్పిటల్ పైన క్యాంట్ ఏమంటారు ఏటీఎం మిషన్ కూడా పెట్టారు. ఇంకా ఇది ఇలా చాలామంది ఉంటారు. స్టూడెంట్స్ కన్నా ఎక్కువ బయట వాళ్ళు ఉంటారు. అంటే హాస్పిటల్ అంటే బయట వాళ్ళు ఉంటారు అనుకో. బట్ డాక్టర్స్ స్టూడెంట్స్ అర్థం కాదు, డాక్టర్స్ అర్థం కాదు, అలా ఉంటుంది. అందుకోసం సో ఇప్పుడు ఎలా పోతుంది దాంట్లో ఫస్ట్ ఇప్పుడు వచ్చే దాంట్లోనే ఇంకా ఇదే అనమాట. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇటు సైడ్ ఇది ఒకటి వచ్చేసి ఇరిగిపోయింది అనమాట. మామూలుగా అది ఇబ్బంది పెడుతుంది దానికోసం ఫుడ్ తినాలన్నా. అందుకోసం చూపిస్తాను అనమాట. సో ఇదే డెంటల్. ఇక్కడ చాలామంది ఉన్నారు మామూలుగా. సో దీంట్లో అనమాట నాకు చూసేది, దీంట్లో చూస్తా తెలియదు. ఇక్కడైతే రిసెప్షన్లో చాలామంది ఉన్నారు అనమాట. ఇక ఆ నుంచి ఇక దీంట్లో చూపించుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అయితే డెంటల్కి సంబంధించింది. ఆడొకటి నెక్స్ట్ అక్కడ ఇద్దరు ఉంటారు. ఇచ్చింది కూడా వీళ్ళకైతే సబ్మిట్ చేశా. ఇప్పుడు ఈ మ్యామ్ అనమాట తిని వచ్చేసి తీసుకుంది. రిసెప్షన్ ఆమె తను తీసుకుంది. ఇక వచ్చేదైతే కూర్చోమని చెప్పింది. కూర్చున్నా ప్రశాంతంగా. నెక్స్ట్ అయితే ఇక ఒక 10 minutes తర్వాత అయితే నార్మల్గా ఇక చేసిన రోజు చూడాలి ఎలా ఉంటుంది. నేను ఈ పని కూడా చెక్ చేయాలనుకుంటున్నాను. కొద్దిగా ఇరిగిపోయింది కదా, అందుకోసం నేను కూడా చెక్ చేపిస్తే ఎంత అయిందో అడగాలి ఒకసారి. అడిగిన తర్వాత మా డాడీకి చెప్తా, మా నాన్న చెప్తే ఏమంటాడో చూడాలి. గాయస్ ఇక్కడ మనకన్నా చాలామంది ఉన్నారు అంటే మనం ముందు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ తర్వాత మాకు ఇంకో నెక్స్ట్ ఈ బ్రో వచ్చేసి నాతో మాట్లాడండి అనమాట. ఇప్పుడే ఆయనకు అంటే ఆయనకు స్పేస్ లేదు, మొత్తం ఇరిగిరిగి ఉండడం వల్ల ఆయనకు ఇబ్బందిగా అనిపిస్తుందంట. ఫుల్ పాపం తెలుగు రాదు కాబట్టి హిందీలో మాట్లాడేసాను అనమాట. సో నేను వచ్చి ఇప్పుడు గంట అవుతుంది, ఇంకా గంట నుంచి ఇక్కడ కూర్చోబెడుతున్నారు. ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే. పాపం మనోడు చెప్తాను ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆనందన్న చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో, నువ్వు 2 years ఎలా ఉంచుకున్నావు అంటున్నాడు. ఎవడు బాధలు వాడి చెప్పే అంతే ఒకటే మాట, సింగిల్ వర్డ్ ఆన్సర్స్. సక్సెస్ఫుల్ అయితే ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. మీ ఇంట్లో ఇచ్చారు నార్మల్ ట్రాన్స్ప్లాంట్ బాధిస్తా అని చెప్పారు. అందుకోసమే ఆగా, లేకపోతే నార్మల్ ఈ పాటికి అయిపోయింది అనమాట. అందుకు లెట్స్ గో టు ద రూమ్ గైస్. అయిపోయింది అన్నమాట ట్రీట్మెంట్. అయితే ఇక్కడ వచ్చేసి పోయి ఏదో ఒకటి తిన్నామే నార్మల్గా, ఏదో ఆకలి అయితే అయిపోయింది అనమాట. లెట్స్ గో సీ యూ గైస్. అలా ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే చాలా ఏమంటుంది తీసడం మస్తు నొప్పేస్తుంది అనమాట. సడన్గా ఒకసారి గుంజింది ఆగమనం చేసింది అనమాట. ఒక 5 minutes పరేషన్ ప్యానిక్ అయిపోయా. ఫస్ట్ ఇప్పుడు పోయితే బ్రష్ చేయాలన్నమాట. బ్రష్ చేసి రూమ్కి అయితే లెట్స్కో కూడా ఎలా ఉంటుందో రూమ్కి వెళ్ళిన తర్వాత బ్రష్ చేసి నార్మల్గా ఇక బ్రష్ చేయాలి. ఆకలి కూడా అవుతుంది. పొద్దున్నే ఏంటంటే ఇక పోయి ఏదో మెక్కాడు. ఇప్పుడైతే ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. కానీ ట్రీట్మెంట్ దగ్గర అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఏంటంటే మా డాడీ కొట్టినే కాకుండా, అదే మా నాన్న కొట్టిన 6,000 కాకుండా ఇంకా పై ఖర్చు 6,000 అయిందనమాట. సడన్గా ఎవరికి ఫోన్ చేయాలి అర్థం కాలేదు. మా డాడీకి చెప్దామన్నాం. మా డాడీ ఉన్న 6,000 కొట్టారా, తర్వాతకి ఇక నా దగ్గర లేవు అన్నాడు. అయితే నేను ఎవరికి కాల్ చేయాలో నాకు అర్థం కాదనమాట. ఇక తర్వాతకి మా ఫ్రెండ్ గారు కాల్ చేస్తే వాడు నాకు సడన్గా కొట్టాడు అన్న మణికుమార్ అని. ఇంకా వాడిని ఒక 6,000 కొట్టరా అంటే వాడి దగ్గర ఉన్నాయి ఎంత ఉన్నాయి అన్నాడు. ఫస్ట్ 3,000 అన్నాడు, తర్వాత 3,000 రాడు, 3,000 కొట్టాడు. తర్వాతకి ఇంకా ఎక్స్ట్రాగా నాకు పే చేశాడు అనమాట. 6,000 నాకు 6,000 అంటే 6,000 పే చేశాడు.
ఇక వాడి దగ్గర లేవు అనుకుంటా. ఇక వాడు ఏది రిటర్న్ చేయాలి, మళ్ళీ మా డాడీకి చెప్పి మళ్ళీ పే చేయాలి. థ్యాంక్ యూ రా మనీ సెండింగ్ ఫర్ మీ మనీ. డైలాగ్ కూడా బాగుంది, మనీ ఫర్ ద సెండింగ్ ఫర్ మీ మనీ, థ్యాంక్ యూ. మా అన్నయ్య ఒకరోజు అనవాడిని 10 రూపాయలు కొట్టేటోళ్ళు కూడా ఎవరు లేరురా అంటే, ఇట్లా 10,000 కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. అదే అన్నమాట సంగతి, అలా ఉంటుంది మనతో. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇది కాలేజ్ హాస్టల్, అందుకు ఇది వచ్చేసి మా కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఇది మా హాస్టల్ సైడ్. రూమ్కి వచ్చినాక ఇదన్నమాట పరిస్థితి. రూమ్లో గేమ్ ఆడే సరిపోతుంది, చదువుడు కన్నా ఎక్కువ గేమ్ ఆడే అయిపోతుంది. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బై బాయ్.